వీధిపోట్లలో చెప్పుకునేటటువంటి చాలా చాలా ప్రమాదకరమైన మరియు ముఖ్యమైనటువంటి వీధిపోటు ఇది నైరుతి. ఇప్పుడు కొన్ని ఎట్లా అంటే సపోజ్ ఈశాన్యం తీసుకున్నాం అనుకోండి, ఒక దిక్కు నుంచి వీధిపోటు వస్తే మంచిది, ఒక దిక్కు నుంచి వీధిపోటు వస్తే చెడ్డది. కాబట్టి అందులో ఒక 80% మంచి వీధిపోట్లు వచ్చే అవకాశం ఉంది, 20% నెగిటివ్ వీధిపోటు వచ్చే అవకాశం ఉంది అని చెప్పుకుంటాం. కానీ అదే నైరుతి విషయానికి వచ్చినట్లయితే ఇందులో అసలు మంచి వీధిపోటు అన్నది లేనే లేదు. 100% ఇట్ ఇస్ నెగిటివ్ రోడ్ షూటర్స్. అందుకని మనకి వెస్ట్ సౌత్ వెస్ట్ నుంచి వచ్చేటటువంటి వీధి ఏదైనా ఇక్కడ తగులుతుందనుకోండి, దీన్ని మనము వెస్ట్ సౌత్ వెస్ట్ అంటే పశ్చిమ నైరుతి వీధిపోటు అంటాం. ఈ పశ్చిమ నైరుతి వీధిపోటు అన్నది ఎట్టి పరిస్థితుల్లోనూ కూడదు. పశ్చిమ నైరుతి వీధిపోటు వల్ల దుష్పరిణామాలు ఏముంటాయంటే, ఫస్ట్ పనులు జరగకపోవటం, పనుల్లో తీవ్రమైన ఆటంకాలు కలగటం, అది ఒకటి. దానికి తోడు ఇది శత్రుత్వమును కూడా పెంచే విధంగా ఉంటుంది. అంటే అకారణంగా ఒక శత్రుత్వం తయారైపోతూ ఉంటుంది ఎవరితోనైనా సరే. కొన్ని చిన్న చిన్న గాయాలు అవ్వటము, ఇటువంటివి చిన్న చిన్న యాక్సిడెంట్స్ ఇట్లాంటివి జరుగుతూనే ఉంటాయి. ఈ వెస్ట్ సౌత్ వెస్ట్ అంటే పశ్చిమ నైరుతి వీధిపోటు ఉన్నప్పుడు ఆ స్థలాన్ని మనం తీసుకోకపోవటం అన్ని విధాలా మంచిది. నైరుతి దోషం ఏదైనా సరే దానివల్ల చెడు ఫలితాలు ఉంటాయి. అందులో పశ్చిమ నైరుతి వీధిపోటు అన్నది ఒక దోషమే. ఇటువంటి ఫలితాలు మనకి వద్దు అనుకున్నప్పుడు మనకు మిగతా లోపల అంతటా ఎంత మంచి వాస్తు ఉన్నా సరే ఈ వీధిపోటు ఒకటి ఉంటే చాలు, అవన్నీ కూడా వాటి యొక్క ప్రాధాన్యతని తగ్గిపోతాయి. ఇది డామినేట్ చేస్తుంది తప్పకుండా. నైరుతి నుంచి వచ్చే వీధిపోటు ఉంటే అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, శత్రుత్వం ఇటువంటివి తీవ్రంగా ఉంటాయి. సో ఇటువంటి వీధిపోటు ఉన్నప్పుడు ఆ స్థలాన్ని కొనే అవసరమే లేదు, ఎవరిని అడగవలసిన అవసరం కూడా లేదు, కొనవద్దు అంతే. అటువంటి ఇంట్లో కిరాయికి ఉంటున్నారనుకోండి, ఇటువంటి వీధిపోట్ల వల్ల ఆల్రెడీ బాధలు పడుతూ ఉంటారు వాళ్ళు. దానికి ప్రత్యామ్నాయ పద్ధతులు ఉంటాయి, కానీ అవన్నీ సెకండరీ. అవి వాడటం వల్ల కొంత రిలీఫ్ అనేది ఉంటుంది. ఇటువంటి ఇంట్లో రెంట్కున్నారనుకోండి, ఈ బాధలు భరించలేక ఇల్లు మారి ఇంకొక ఇంట్లోకి వెళ్ళిపోవచ్చు. అప్పుడు ఇల్లు మారినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాస్తు దోషాల ప్రభావము ఆ కిరాయికి వచ్చి వెళ్ళిపోయే వాళ్ళ మీద ఉండదు. కిరాయికి వచ్చి ఉన్నంతకాలం ఉంటుంది, ఖాళీ చేసిపోతే ఈ దోషం వాళ్ళని ఏమీ చేయదు, వాళ్ళకి సంబంధించిన దోషం కాదు ఇది. అందుకని ఇటువంటి వీధిపోట్లు ఉన్నప్పుడు ఆలోచించి అడుగు ముందుకు వేస్తే మంచిది.